వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ కోటి దీపోత్సవానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మరి ఇక్కడ మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా ఆనందంగా ఉంది. అసలు మీ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి, అలా అనిపిస్తుంది. అవునవును, ఇదే మొదటిసారి రావడం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? మెహదీపట్నం, శ్రీరామ్ నగర్ నుంచి. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అంటే ఇక్కడకా ఎన్ని గంటలకు? 5:15. కార్యక్రమం అయ్యే వరకు ఉంటారా? పూర్తిగా ఉంటాను. ఎలా అనిపిస్తుంది మరి? భక్తి టీవీ గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పలేను, చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అమ్మా. అసలు ఈ ఏజ్లో కూడా మీరు ఇంత దూరం వచ్చి ఆ స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మా భక్తి టీవీ కోరుకుంటుంది. చాలా సంతోషం. మీ అందరూ కూడా బాగా ఉండాలని. హలో అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గాజుల రామారం నుంచి వచ్చాము. ఎక్కడి నుంచి? ఉషామల్లపూడి, గాజుల రామారం. ఓకే. ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవంకి వచ్చారు? చాలా బాగుందండి. ఓకే, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కదా, నిన్న కూడా వచ్చారా? లేదండి, ఇవాళ వచ్చాము. చాలా రోజుల తర్వాత మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది మరి ఈ కోటి దీప కాంతుల్లో ఇలా పాల్గొనటం, దీపాలు వెలిగించడం? చాలా సంతోషంగా ఉంది. ఏం పేరండి? శ్రావణ్ లక్ష్మి గారు. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా కోటి దీపోత్సవానికి? అంటే యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి టీవీలో చూసేదాన్ని, ఎప్పుడు రాలేదు. మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పటి నుంచి మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ మా ఆయన తీసుకొస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఇలా పార్టిసిపేట్ చేయడం అన్నది. ఎలా ఉంది ఏర్పాట్లు అంతా? చాలా బాగున్నాయి. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు దేవుడే చూడడానికి. జనాలు కూడా అలాగే వస్తున్నారు. భక్తి టీవీ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాం. మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టుకునే టైంకి ఖచ్చితంగా భక్తి టీవీ పెడతాం. అలా ఏదో ఒకటి స్తోత్రాలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా. మీ ఆదరణ ఇలానే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలిపురం నుంచి వస్తున్నాం. వనస్థలిపురం నుంచి. ట్రాఫిక్లో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? హ్యాపీగా అనిపిస్తుంది చాలా. ఫస్ట్ టైం మేము రావటం కానీ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఆ శివయ్యని ఇంత దగ్గరగా చూస్తున్నారు కదా, మీకు శివయ్య మన దగ్గరకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఉంది దేవుని దగ్గర నుంచి చూడటం. మాకు ఫస్ట్ టైం కదా, ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది.